ఎన్టీఆర్ అభిమానులుగా అప్పటి వరకు ఉంటామో లేదో తెలీదు, కానీ ఎప్పటికైనా మా ఏపీకి కంపల్సరీ సీఎం అవుతాడు ఆయన. ఈ టెంపర్ నుంచి కొనసాగుతున్న ఈ పరంపర ప్రతి సినిమా కూడా పెంచుకుంటూ పోతున్నాడు మా వాడు. ఎవడో ట్రోల్స్కి ఎవడికి ఇది పరిస్థితి అయితే లేదు. రితిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ సరిపోవడానికి కాదు, ఎన్టీఆర్ పక్కన రితిక్ రోషన్ సరిపోడు. అర్థమైందా? అది ఎన్టీఆర్ అంటే మొత్తం దేశవ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళ తాత తర్వాత తెలుగు పౌరుషాన్ని, ఒక తెలుగు జాతి పౌరుషాన్ని నిలబెట్టిన ఎన్టీ రామారావు తర్వాత వాళ్ళ మనవడు జూనియర్ ఎన్టీఆర్. కొన్ని వందల మందిగా మేము ఏపీ నుంచి అమలాపురం కోనసీమ జిల్లా నుంచి మేము ఇక్కడ తరలి రావడం జరిగింది. మనోడి పేరు మీద మేము ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, మీల్స్ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్లబ్ తరఫున మీల్స్ పంచిపెట్టడం కానీ ఇట్లాంటి బోల్డ్ ఎత్తున చేస్తున్నాం. మేము ఎప్పటికీ కూడా ఏంటంటే మేము మా యొక్క ఆయన కనిపిస్తలేదు కూడా లేదు ఆ జనంలోని. మేము అంత దూరం నుంచి ఏంటంటే మనోడు అంత దూరం నుంచి కనిపించినా చాలు అన్న ఇది కోసం వచ్చాం. మేము ఉన్నంతకాలం కూడా ఎన్టీఆర్ అమ్మాగా ఉంటాం. ఈ గెలుపు టెంపర్ నుంచి మొదలైన ఈ పరంపర మనోడు సీఎం అయ్యే వరకు కూడా తగ్గేదే లేదు అసలు. ఏమంటావు? నా పేరు బాలాజీ అండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అయితే ఎన్టీఆర్ గురించి మేము ఇంత దూరం రావడానికి గల కారణాలు ఏంటంటే ఆయన చేసే మంచి పనులు, చెప్పిన మంచి పనులు మేము అన్ని చేస్తూనే ఉంటున్నాం. ఎప్పటికప్పుడు దేనికి పనికిరాని పనులు కానీ ఏమేమి చేయడానికి మేము ఎదరగలం. మీల్స్ పంచిపెట్టడం కానీ, బ్లడ్ డొనేషన్లో కానీ, లేని వారికి డబ్బులు సహాయం చేయడం కానీ, ఇవన్నీ మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం. కానీ మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, ఆయన మాకు దేవుడు, మేము భక్తులం అంతే. ఇంకా అంతకు మించి చెప్పేది ఏమి లేదు ఆయన కోసం. అదన్నా చేయండి, బుద్ధ పగల ఉంటది అన్న. ట్రోల్ ఎన్టీఆర్ నేషనల్ స్టార్ కాదు, వాళ్ళు నార్మల్ ఉండదన్న. దాని గురించి ఎన్టీఆర్ డాన్స్ గురించి ఏ వ్యక్తి కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు ఎన్టీఆర్ అన్న కోసం. బాలీవుడ్ లో ఇప్పుడు కంపల్సరీ ఉంటది. మేము కర్ణాటక నుంచి వచ్చాము, రాయచూరు మాది. మేము జూనియర్ ఎన్టీఆర్ అన్న అభిమానులు, మేము కర్ణాటక నుంచి వచ్చాము. అన్న ఈ రోజు వార్ 2 ఉండాలంటే తారక్ అన్న లేకపోతే వార్ 2 అనే సినిమా ఉండదు. ఎందుకంటే రుతిక్ రోషన్ గారే చెప్పారు, అమేజింగ్ యాక్టర్, ఇలాంటి యాక్టర్ ని నేను చూడలేదని. డాన్స్ లో కానీ, యాక్టింగ్ లో కానీ మా నందమూరి తారక రామారావు మనవుడే పుట్టిన మా మ్యాన్ ఆఫ్ మాసస్ మా జూనియర్ ఎన్టీఆర్ కి ఎవరు ఏ హీరో సరిపోలేడని ఇండియన్ నంబర్ 1 యాక్టర్. అది మా తెలుగు చలనచిత్రంలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా తారక్ అన్న. రికార్డింగ్ ఎవరికి వంపడికి కాదు. అన్న చెప్పాడు, కాలర్ ఎగరేసే వరకు సినిమా తీస్తూనే ఉంటాను, మీకోసము ప్రతి రోజు నేను కష్టపడుతున్నా, మీకోసం సినిమాలు చేస్తుంటాను. నా అభిమానులు ఎప్పటికీ నిదానంగా ఉండాలి, ఇంటికి కూడా జాగ్రత్తగా వెళ్ళాలి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ట్రోల్ చేస్తున్నారు మా అన్న తారక్ అన్న మాటలో. మా అభిమానులు కూడా శిస్తుబద్ధతంగా ఈ రోజు వార్ 2 అనే ఈ ఈవెంట్ కి వచ్చాము, పద్ధతిగా చూసి వెళ్తామని కోరుతున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. అన్న నేను విశాఖపట్నం నుంచి వచ్చానన్నా. నా పేరు సత్యనారాయణ. అన్నయ్య వార్ 2 సినిమా నుంచి ఈ రోజు బాలీవుడ్ ఎంట్రీ అవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే బాలీవుడ్ లో ఇది ఫస్ట్ ఫిలిము. ఇంకొకటి, అన్నకి మార్కెట్ ఎక్కడైనా వరల్డ్ వైడ్ గా ఉన్నదన్న. ఎందుకంటే 19 ఏళ్ళకే ఈ ఫ్యాన్ బేస్ అంతా చూసిన ఏకైక హీరో అన్న నందమూరి తారక రామారావు. అదే విధంగా ఎప్పుడు కూడా అభిమానులు శ్రేయస్సు కోరుకొని ఎప్పుడు చక్కగా ఆడియో ఫంక్షన్స్ లోనైనా ఒకే మాట చెప్తాడు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమని. అభిమానులు ఒక హీరోని ప్రేమించడం కాదన్నా, ఒక హీరో అభిమానిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది అది గొప్పతనం అన్న. ఈ రోజు ట్రోల్ చేసే వాళ్ళకి మట్టికి, ఈ రోజు అన్నయ్యని ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ముందు బ్యాక్ కి వెళ్ళి చూసుకోండి. మీరు ఇప్పుడు రికార్డులు చూసారేమో, మా అన్న 18 ఏళ్ళకే రికార్డులు చూసాడు.
అది ఒక్కసారి మీరు చూసుకొని అప్పుడు మా వాళ్ళు ట్రోల్ చేయండి. ఒకటే చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ అన్న ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, 18 ఏళ్ళు జై ఎన్టీఆర్. ఎప్పుడు ఎప్పుడు చేయించారు ఇది? 3 రోజుల క్రితం చెప్పించా అండి. చాలా ఎక్సైట్ గా ఉంది ఈ యొక్క ప్రోగ్రామ్ రావడం వల్ల. పోయినసారి కూడా దేవర ఆడియో లాంచ్ కి వచ్చినాం, చాలా నిరాశకు గురైనాం. అన్నయ్య మా అందరి కోసం మంచిగా ప్లాన్ చేసి తెలుగు రాష్ట్రాల 2 రాజ్యాల ప్రజల్ని ఆకట్టుకోవడానికి మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. కోదాడ డివిజన్ నుంచి సత్యరాజ్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అన్నయ్యని ఎప్పుడెప్పుడు చూస్తా మంచి ఫైట్ సీన్స్ కానీ అవి కానీ చాలా ఎక్సైటింగ్ ఉంది. అన్నయ్య ఖాతాలో ఇంకో బ్లాక్ బాస్టర్ పడింది. చెప్పులు అన్న చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈ ఛానల్ వారికి చాలా హంగామా మొత్తం కూడా ఫ్యాన్స్ ఇక్కడికి సో అప్పుడే చేరుకున్నారు. ఈవెంట్ అయితే 5 o'clock ఇక్కడ స్టార్ట్ అవబోతుంది, వార్ 2. సో ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే హృతిక్ రోషన్ ఫస్ట్ టైం ఇక్కడ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇక్కడికి అటెండ్ అవ్వడం అనేది ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. అటు హృతిక్ రోషన్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా అప్పుడే ఇక్కడ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఆల్రెడీ పాసెస్ కూడా తీసుకున్నారు. 5 o'clock కి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడెప్పుడు హృతిక్ రోషన్ ని చూద్దాం, ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని చూద్దాం అని చెప్పేసి ఇక్కడ ఫ్యాన్స్ అంతా చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే బాలీవుడ్ ఫస్ట్ ఎంట్రీ ఇది జూనియర్ ఎన్టీఆర్ కి. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తుంది. సో ట్రైలర్ చాలా ఆకట్టుకుంది. అంటే చాలా మంది ట్రైలర్ చూసిన తర్వాత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ అని కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. సో మరి నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా, సో రోల్ ఎలా ఉండబోతుంది, అసలు సినిమా వార్ 2 త్రూ మొత్తం సినిమా అంతా ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఫ్యాన్స్ లో చాలా ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్రెడీ గేట్ దగ్గర పాసెస్ తో వెయిట్ చేస్తున్నారు. అలౌ చేస్తే లోపలికి వెళ్ళడానికి మొత్తం కూడా క్యూలో ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. పోలీస్ సిబ్బంది మొత్తం కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ. సో మొత్తం దాదాపు 500కు పైగానే పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు. సో మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా జై ఎన్టీఆర్, సీఎం సీఎం అంటూ కూడా స్లోగన్ వినిపిస్తున్నారు ఇక్కడ. సో మొత్తం ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అయింది అని చెప్పుకోవచ్చు. యూసఫ్ గూడ నుంచి వచ్చే రోడ్డు మొత్తం కూడా పోలీస్ గ్రౌండ్స్ నుంచి. तेलुगु नहीं। अभी हैदराबाद में पूरा बारिश आ रहे हैं, इतना बारिश में इवेंट को आया ना, कुछ होता क्या होता? कुछ भी नहीं, बारिश में बिक के देखना है, ऋतिक को देखना है, खाली ऋतिक को देखने आए। देखो ये पूरे और आने वाले हैं अभी खत्म। ऋतिक के वहां से भीगेंगे, बुखार आएगा, कुछ भी आएगा, चलता सब चलता। చూసారు కదా అభిమానులు, వర్షం పడినా పర్లేదు తడుచుకుంటూ రితిక్ రోషన్ ని చూసేస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వార్ 2 టీ షర్ట్లు వేసుకొని అభిమానం చాటుతా ఉన్నారు. వాళ్ళ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే లోపలికి క్రౌడ్ ఫీలింగ్ అవుతాం. సో వారిని కూడా అడిగే ప్రయత్నం చేస్తాను కొంతమందితో.